ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కొలేషియన్స్ 2nd చాప్టర్ 3rd వర్స్ ని క్లెయిమ్ చేద్దాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఇక్కడ మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, ఆయన ఎవరో కాదండి, ఆయన పేరు ఓరల్ రోబర్ట్ గారు. ఈయన నత్తివారండి, మాట్లాడతారు కానీ కొంచెం నత్తిగా మాట్లాడతారు. సో ఈయనకి నత్తి ఉన్న దేవుడు ఈయన చాలా బలంగా వాడుకున్నారండి. గొప్ప సేవకుడండి, గొప్ప అద్భుతాలు కూడా చేశారు. మరి పరిశుద్ధ గ్రంథంలో పేతురు, యాకోబు, యోహాన్ గారి ద్వారా ఎన్ని అద్భుత కార్యాలు జరిగినాయండి. అలానే ఓరల్ రోబర్ట్ గారి ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించారండి. ఈయన ఒక గొప్ప మిషనరీ, ఈయన ఒక మంచి గొప్ప మిషనరీగా చేశారండి. ఈయన్ని చాలామంది నీవు ప్రీచర్ కాలేవు అని అన్నారండి. మరి ఆయన దేవుడు ఇతన్ని ఎంతలా ఆశీర్వదించారు, ఎంతలా మరి అభివృద్ధి పరిచారండి, ఎంతలా సేవలో వాడబడ్డారండి. ORU ఓరల్ రాబర్ట్ యూనివర్సిటీ చాలా పెద్ద యూనివర్సిటీ అండి. దేవుడు మరి ఆయనకు అంత పెద్ద యూనివర్సిటీ వచ్చేలా చేశారు అంటే కేవలం యేసయ్య కృపే కదండి. దేవుడు మరి ఇతన్ని, ఈ ఓరల్ రాబర్ట్ గారిని యోగ్యునిగా, అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్గా సెలెక్ట్ చేసుకున్నారు కదా. అండ్ ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, ఆ పిక్చర్లో ఉన్న యూనివర్సిటీయే ఓరల్ రాబర్ట్ యూనివర్సిటీ అండి. మరి చాలామంది గ్రాడ్యుయేషన్ కూడా అందు నుంచి అవి ప్రతి ఇయర్ వెళ్తూ ఉంటారండి. దినకరన్ గారికి కూడా మరి ఇంత మోటివేషన్ వచ్చి మరి ఒక యూనివర్సిటీ పెట్టారు కదండి. అది ఏంటో కాదు, కారుణ్య యూనివర్సిటీ. అది పెట్టాలని మోటివేషన్ వచ్చింది అంటే ఈ యూనివర్సిటీని చూడడం వల్లేనండి. ఎప్పుడైతే యూనివర్సిటీని ఓరల్ రాబర్ట్ యూనివర్సిటీని చూసారో అప్పుడు దినకరన్ గారు ఆయన మోటివేషన్ అయ్యి మరి కారుణ్య యూనివర్సిటీ పెట్టారండి. దేనికి పనికిరాన్ని నా జీవితం ఎందుకు అని అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ వాగ్దానం అండి. దేనికి పనికిరాని వాళ్ళని యేసయ్య ఎన్నుకోవడం జరుగుతుంది. మిమ్మల్ని ఒక మంచి పాత్రగా యేసయ్య వాడుకుంటారండి. అండ్ మీరు అనుకోవచ్చు, నాకు జ్ఞానం లేదు, నేను ఎలా ముందుకు వెళ్ళనని. లోకరీతిగా విజ్డమ్ అండ్ నాలెడ్జ్ మీరు ఎంత సంపాదించుకున్నా ఏ దారిలోకి వెళ్ళాలి, రాంగ్ డెసిషన్ తీసుకుంటారండి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయండి. సో యేసయ్యని జ్ఞానం ఇవ్వమని అడగండి, యేసయ్యని నాలెడ్జ్ ఇవ్వమని అడగండి. శిఖరాలు ఎక్కడానికి యేసయ్య బుద్ధి జ్ఞానములు ఇస్తారు. ఒక కొండపైన ఎక్కాలి అంటే మనకి ఒక దారి తెలియాలి కదండి. ఆ జ్ఞానం లేకపోతే ఎక్కలేము. కీర్తనలో 61వ అధ్యాయం 2వ వచనంలో ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము అని ఉంటుంది. అయితే మరి మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మన జీవితంలో వెళ్ళాలి అంటే బుద్ధి జ్ఞానములు మనకి కలిగి ఉండాలండి. జీసస్ లవ్స్ యు సో మచ్.